పెట్టుకోండి, నిశ్శబ్దంగా ఉండండి. కంచివర్ధన స్వామి గోవిందా.
పంతులు వెంకట చూడడానికి పాల్గొన్నారు. మరి వాళ్ళు అక్కడే ఉండండి. పేదపాలు వాడిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులు కూడా వెంటనే పేమెంట్ చేయండి. మళ్ళీ వెంటనే మీ అందరికి కూడా మళ్ళీ ఆ మాల సమర్పిస్తాం. ఇది చాలా పవర్ఫుల్ లడ్డు అండి. అందులో ఎవరు పట్టుకున్నారు కాదు, గరుత్మంతుడే పట్టుకున్నారు. ఇట్లా ఆ లడ్డును తల్లి దాస్య విముక్తిని చేసిన వాడు గరుత్మంతుడు కాబట్టి మరి ఇక్కడ మంచిగా ఇంత బ్రహ్మాండమైన లడ్డు కాజు కిస్మిస్ ఇలాచి మంచి నెయ్యితో చేసిన లడ్డు గరుడాలు వారు పట్టుకున్నారు కాబట్టి మరి ఇక్కడ వేదం పాట పురుషోత్తం మొదలుపెట్టారు. దేవస్థానం తరఫున 11,000 రూపాయలు. జై శ్రీమన్నారాయణ. 11,000 రూపాయలు. 11,000 మొదటి నుంచి 13,000 రూపాయలు. 13,000 రూపాయలు. వారు వచ్చేసి 13,000 రూపాయలు. స్వారాజ్యస్ గారు 13,000 రూపాయలు. 30,000 రూపాయలు తుమ్మకృష్ణ. 30,000 రూపాయలు తుమ్మకృష్ణ. తుమ్మకృష్ణ గారి పాట 30,000 శాంక్షన్. 30,000 రూపాయలు తుమ్మకృష్ణ గారు. 30,000 రూపాయలు. ఇది డబ్బు తోటి లెక్కలేదండి. అవసరం వస్తే బాలాపూర్ లా కూడా వెళ్ళొచ్చు. 30,000 రూపాయలు. 30,000 తుమ్మకృష్ణ. తుమ్మకృష్ణ గారు 30,000. పాండు గారు 30,000. పాండు గారి పాట 30,100. పాండు గారి పాట 30,500. పాండు గారి పాట 30,500. పాండు గారి పాట అండి. 30,500. 30,500. అలా చేసిన వాళ్ళు ఇప్పుడు అమౌంట్ ఇవ్వాలి. 30,500. గోపాలయ్య గారు ఏ ఇడ లెబర్టీ అరే ప్లీజ్ 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 మళ్ళీ అరే 30,500. కరవాలి పాండు 30,500. లెబర్టీ కరవాలి పాండు 30,500. కాబట్టి అమౌంట్ ఇప్పుడే చేసుకోవాలి. 30,500 అండి. 30,500. బ్రహ్మచారి మాత్రం తుమ్మకృష్ణ. 31,000 తుమ్మకృష్ణ. కరవాలి. మన దగ్గర అనేక సహకారం చేస్తున్నటువంటి తుమ్మకృష్ణ 31,000. 31,000.
ఈ లడ్డు విశేషం ఏంటంటే ప్రతిష్ట జరిగినాక మొట్టమొదటి లడ్డు ఇది చాలా స్పెషల్ లడ్డు కాకపోతే నగ తీయాలి వ్యాపారం మొట్టమొదటి బ్రహ్మోత్సవం ఇది 31,000 తుమ్మకృష్ణ 31,000 తుమ్మకృష్ణ గారు మాట 31 सरकार सवाल एक बार 31,000 తుమ్మకృష్ణ एक बार అమ్మాయిలకు పెళ్లిళ్ళు అవుతాయండి 31,000 एक बार सरकार सवाल दो बार నరేంద్ర బాబు ఎవరు హైదరాబాద్ నరేంద్ర బాబు 35,000 నరేంద్ర బాబు గారు పేరు 35,000 ముందరికి రావాలి ఎవరైనా ఆడవాళ్ళు ముందుకు రావాలి 35,000 పాడిన వారు ముందరికి రావాలండి 35,000 రూపాయలు దోబార్ అమ్మాయిలు కూడా పెళ్లిళ్ళు అవుతాయి కావాల్సిన వాళ్ళు అండి ఇంకెవరన్నా ఆడవాళ్ళండి ఉన్నటి వాళ్ళు ఎవరన్నా ఉంటే నరేంద్ర బాబు గారు 35,000 ఈ యొక్క అవకాశం మళ్ళీ మన సంవత్సరం వరకు రాదు ఈ యొక్క అవకాశం మనకు సంవత్సరాలు రాదు ఇక సంవత్సరం వరకు ఇటువంటి అవకాశం కాదు దేర్ ఇస్ నో క్రెడిట్ అండి క్రెడిట్ లేదు డైరెక్ట్ ఫోన్ పే ఆర్ క్యాష్ 35,000 రూపాయలు లేదు ఇప్పుడు మనకు అన్ని టెక్నాలజీ జరిగింది ఏదో పాడి పక్కకి వెళ్దామని కాకుండా అందరూ నిజంగా రండి ముందరికి మద్రాస్వామి గోవిందా మద్రాస్వామి గోవిందా నారాయణ గారు 35,000 హైదరాబాద్ గారు ఏక్ బార్ 35,500 పాండే వెళ్ళవాలి 35,500 35,500 పాండే రావాలి 35,500 ఆడగారి పాట ఎరవల్లి పాండే గారి పాట 35,500 ఎడవల్లి పాండగారి పాట అందరు కూర్చోవాలి ఎందుకు చేస్తున్నారు అందరూ కూర్చోండి ఎవరికైనా ఇంకా కాలేదు కార్యక్రమం తప్పకుండా 35,500 ఎవరికైనా వ్యవసాయానికి మీ యొక్క సమస్యలు తీరడానికి మీకు వివాహం కావడానికి మీ ఆయుర ఆరోగ్యాలను అందరూ కూర్చోండి లడ్డు మీరు తీసుకుంటుంటే మీ మళ్ళీ సంవత్సరం వరకు జరగదు ఈ రాయి లడ్డు మీరు ఎవరు ఉంటే ముందుకు వచ్చి ఆ పాట పాడండి అందరూ కూర్చోండి అందరూ కూర్చోండి 35,500 ఎవరు నిలబడదు అందరూ కూర్చోండి కూర్చోండి గోపాలకృష్ణ గారు 36,000 రూపాయలు 36,000 రూపాయలు నరేంద్ర బాబు గారు నరేంద్ర బాబు గారి పాట 36,000 రూపాయలు నరేంద్ర బాబు గారి పాట హైదరాబాద్ 36,000 నరేంద్ర బాబు గారు హైదరాబాద్ 36,000 36,000 రూపాయలు నరేంద్ర బాబు గారి పాట హైదరాబాద్ 36,000 రూపాయలు నరేంద్ర బాబు గారి పాట నుంచి వస్తుంది ఇక్కడ ఎవరైనా రావాలి ముందరికి ఆలోచించిన అంశాలను మంచిదైన మించిన దొరకలు చాలా పవర్ఫుల్ అటువంటి ఇది గండాల వారి కేంద్రం పడుతుంది గణతంత్రం అంటది అన్ని 100% సక్సెస్ అవుతాయి 36,000 రూపాయలు అన్ని లోకాలు తిరిగి వచ్చింది 16 లోకాలు తిరిగి వచ్చిన గరుడాల వారి చేతిలో లడ్డు పాట సర్కార్ సభ ఏంటి ఒకటోసారి సర్కార్ సభ రెండోసారి 36,000 నరేంద్ర బాబు గారు సర్కార్ సభ అంటున్నా 1 2 3 బార్ 36,500 అందరు సఫల్ కట్టండి
దయచేసి ఒక్క 2 నిమిషాలు కూర్చొని మౌనంగా ఉండండి. 2013-1125 ఒకటి గుర్తుపెట్టుకోండి, 2020 గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సర కాలంలో జరిగిన అనేక సంఘటనల పరిణామంలో ఈ శ్రీ వరదాల స్వామి దేవాలయం చాలా మంది అనేక మంది ముఖ్యంగా ఈ గ్రామస్తులు అంతా నరసింహులు జాగ్రత్త పట్టుకోండి. చాలా సంతోషంగా ఉంది. నా 65 సంవత్సరాల బ్యాక్ వెళ్ళిపోయా. చిత్రాలు పనిచేసే మేకప్ ఆర్టిస్ట్ ఎన్నో చిత్రాలు సినిమాలో చూసాము, తీయబోతున్నాను. కానీ ఇవాళ జరిగిన ఈ పూజలు ఈ రథాలు అన్నది నాకు 55 సంవత్సరాల 60 సంవత్సరాల కిందకి నాకు అన్నీ గుర్తుకొచ్చాయి. ఆ కాలంలో పనిచేసిన పిక్చర్స్ కానివ్వండి, శ్రీకృష్ణ సత్య పిక్చర్స్, ఎన్నో పిక్చర్స్ వర్క్ చేసాం మేకప్ ఆర్టిస్ట్గా, టెక్నీషియన్స్గా. అది చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇది అనిపించిన మా గోపాలకృష్ణ మిత్రుడు, ఆయన భగవంతుడిలాగా నన్ను రండి అని నన్ను పిలిపించారు ఇక్కడికి. వారి వల్లనే ఇక్కడ రావడం జరిగిందండి. వారికి వారి కుటుంబానికి నాకు ధన్యవాదాలు. ఈ దేవ పంతులందరూ కూడా అందరూ కూడా చాలా గొప్పగా ఇచ్చేశారు. అన్నీ నేను చూశాను. చాలా గొప్ప అనుభూతి కలిగింది. నాకు చాలా సంతోషకరంగా ఉందండి. ఇదే విధంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చిన్నజీయర్ స్వామి గారు చెప్పినట్టుగా నా వంతు కృషి ఆ రోజు అన్నాను, తప్పకుండా ఈ దేవస్థానానికి నా వల్ల అయింది, తప్పకుండా చేస్తాను. వచ్చి గోపాల్ గారితో వచ్చి వెళ్ళిపోయా. కానీ దేవస్థానం రావడం అన్నది మాత్రము ముందు రోజు వచ్చాను. వరుసగా 4 రోజులు బయటే పడుకోవాలనుకున్నాను, బయటనే పడుకున్నాను. మళ్ళీ నిన్న తెలిసి ఇవాళ రాత్రి బయలు వచ్చాను. రాత్రి ఇక్కడే పడుకున్నాను. మొత్తం లేచి కూర్చున్న టోటల్గా వెళ్ళిపోవాలనుకున్నాను యాక్చువల్గా. కానీ ఈ ప్రోగ్రాం నాకు తెలియదు. గోపాల్ గారు లోపల రండి సార్ అని చెప్పిన సరే ఒకసారికి నాకు అర్థమయ్యేసరికి కంప్లీట్గా ఆగిపోయాయిగా. అంటే మా చిన్నప్పటి మా జ్ఞాపకాలు మొత్తం టోటల్గా మాకు డాకు వచ్చాయి టోటల్గా. ఇదేమిటి అని చెప్పి అనుకున్నాను. పంతులు గారు చెప్పిన ఒక్కొక్క వచనం అన్నది, ప్రతి వచనం అన్నది ఆ కాలంలో మేము తెలిసిందే మాకు. కానీ మీరు వెళ్తామని చెప్పినారు కదా, స్వామివారి అనుగ్రహం మీ పైన ఉంది కాబట్టి మిమ్మల్ని స్వామి గారు అనుగ్రహం ఖచ్చితంగా ఉన్నది, లేదన్న సమస్య లేదు. ఫస్ట్ డే కూడా గజస్తంభం దగ్గర నాకు ప్రసాదం పెట్టారు. ఆ ప్రసాదం వెనకాబోయి తినాలని చెప్పారు. నాకు తెలియదు, అదేవిధంగా తిన్నాను. ఇవాళ ఈ విధంగా చెప్తే అసలు ఊహించలేదు నాకు. ఇది గోపాల్ గారు, వారి తమ్ముడు రామకృష్ణ గారు ఇద్దరే ఆ ఫ్యామిలీ అందులో ఎటువంటి సందేహం లేదు. దాని దగ్గరికి ఇక్కడ ఉన్న పంతులందరూ కూడా నాకు బాగా మనస్ఫూర్తి నచ్చారు. ఈ దేవస్థానానికి నా వంతు కృషి, నా వంతుని చేస్తాను. ఆ భగవంతుడు నాకు ఎంత ఇస్తే అంత తప్పకుండా చేస్తాను అని నేను అనుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.